ఎలాంటి వాడినిచ్చి పెళ్లి చేసావమ్మా నాకు. అప్పుడే అంట్లతో వచ్చి కూర్చుంటానా, కాఫీ అంటారు. అప్పుడే బట్టలు ఉతుకొచ్చి కూర్చుంటానా, టీ అంటారు. ఏంటమ్మా నాకు ఈ బాధ. నేను ఎడ్డమంటే ఆయన తెడ్డమంటారు, నేను కూర్చుంటే ఆయనకు బాధ. ఇలాంటి మొగుణ్ణి టీలోనో కాఫీలోనో విషం పెట్టి చంపేయాలి అంటారమ్మా సీరియల్లో. అమ్మా భర్త ఎంత చెడ్డవాడైతే మాత్రం అలా టీల్లోను కాఫీల్లోను పురుగుల మందో విషమో పెట్టి చంపేస్తారా? తప్పు కదా. మా ఆయన చూడు ఎంత మంచివారో, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో. నేనంటే ప్రాణం అమ్మా. సరేనమ్మా, మళ్ళీ చేస్తానే. యాండి బయటికి వెళ్ళారుగా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చా. సరేలే, మీకు టీనో కాఫీనో పెట్టి. వద్దు, నువ్వు నా దగ్గరే ఉండు, నా దగ్గరే ఉండు. నీ వద్దు, కాఫీలు అసలు వద్దు. నువ్వు నా దగ్గర. నీ చీరలే తప్ప నా చొక్కాలు ఏ రోజు నువ్వు ఇస్త్రీ చెయ్యవు. ఏం కావాలి ఇప్పుడు మీకు? మొన్న అరక నుంచి వచ్చిన తర్వాత నుంచి నిన్ను అడుగుదామని చూస్తున్నా. స్కూల్ పనిలో పడి బిజీగా ఉంటున్నావు నువ్వు. సరే అడగండి. ఇప్పుడు చిన్నది నేను అత్తయ్య గారు ఒక గార్డెన్ లోకి వెళ్ళాం కదా అక్కడ. అవును. ఆ గార్డెన్ కి నిన్ను ఎంత రమ్మన్నా నువ్వు రానన్నావు కదా. అవును. అక్కడ కోపడ్డం ఎందుకులే అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు రాలే గార్డెన్ కి? ఆ గార్డెన్ పేరేంటి? పగోడా గార్డెన్. పగోడా గార్డెన్ కి నేను ఎందుకు వస్తా? మనవాడ గార్డెన్ కి అయితే నేను వస్తా. అది పగోడి గార్డెన్ కాదు, పగోడా. సీమ సినిమాలు చూడడం తగ్గించు. పగోడా అంటే పిరమిడ్ ఆకారం, గార్డెన్ అంటే ఒక రకమైన పూల తోట అని. అంటే పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక పూల తోట లేదా ఒక ఉద్యానవనము అని దాని అర్థం. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. ఎలా టీచర్ అయ్యావో నాకు అర్థం కాదు. దీనికేం తక్కువ లేదు. భవతి భిక్షాందేహి. భిక్ష స్వీకరించండి స్వామి. సాధ్వి, యతీశ్వరులకు సన్యాసులకు వారున్న చోటకే వచ్చి భిక్ష వెయ్యాలని తెలీదా? క్షమించండి స్వామి, బయటికి వచ్చే భిక్ష వేస్తాను, స్వీకరించండి. భిక్షువుని అనుకున్నావా? రావణాసురుడిని. నేను మాత్రం సీతాదేవి అనుకుంటున్నావా? సీతాదేవి ఇంట్లో పనిచేసే పని మనిషిని. సీతాదేవిని ఎత్తుకెళ్తే రాముడు మాత్రమే వస్తాడు. అదే నన్ను ఎత్తుకెళ్ళి చూడు, ఈ కాలనీ జనాలు మొత్తం వస్తారు. ఎత్తుకెళ్తావా? పని మనిషా? పని మనుషులతో పెట్టుకోకూడదు. నీకు దండంతలో. ఏమండి, పొద్దున్నుంచి కాకి గోల భరించలేకపోతుంది. ఎందుకంటారు ఈ కాకి ఇంతలా అరుస్తోంది? ఏముంది, కాకి అరిస్తే చుట్టాలు వస్తారని ఒక మాట. చుట్టాలు వస్తారా? కాకి అరిస్తే చుట్టాలు వచ్చినప్పుడు అదే చుట్టాలు వెళ్ళిపోవాలంటే ఎవరు అరవాలి? నువ్వు అరు, వెళ్ళిపోతారు. సినిమాకి టైం అయిపోతున్న కొంప నుంచి ఓడిపడ్డావు. ఏ మనిషి ఏం లోకం. యారు స్వామి, ఎంతసేపు అయ్యా? సినిమాకి టైం అయిపోతుందో పక్కన. ఏంటి రావా? ఏం చేస్తున్నా ఇంట్లో కూర్చుని? ఏంటి మీ ఆవిడ బూజులు దొరుకుతుందా? బూజులు దొరుకుతున్నావా? మగాళ్ళ పరువు తీసేసావురా నువ్వు. అసలు మీ ఆవిడ చెప్తే నువ్వు బూజులు దొరపడం ఏంట్రా? ఒరే దులపాలరా, భార్యకి సహాయం చేయకపోతే ఎవరికి సహాయం చేస్తావురా నువ్వు? దులపాలి. నేను దులిపట్లే. సినిమాకి రేపైనా వెళ్దాం, ఓకేనా? సరేరా. ఎందుకు అలా కోసేస్తున్నావు? చెట్టు నిండా పంపర పనాసకాయలు ఉన్నాయి. కోతులు వచ్చి తినడం వెళ్ళిపోవడం తప్ప ఏనాడైనా మీ అమ్మగారు ఒక్క కాయ కోసారా? ఏ రోజుని చూడు ఆవిడ ఆడిపోసుకోవడమే తప్ప పాప ఏ రోజు పొగిడిన పాపాను పోరా. ఏంటి ఇప్పుడు మీకు ఆవిడ పొగడ్డం కావాలి అంతేనా? అత్తయ్య గారు, మీరు ఎంత మంచివారండి. ఇలాంటి అబ్బాయికి నాలాంటి కుందనపు బొమ్మని బంగారు తల్లినిచ్చి పెళ్లి చేశారు. మీరెంత గొప్పవారు అత్తయ్య గారు. చాలా పొగిడావా అనిపించలేదా? పొగడాలి. ఆకలి తెస్తున్నా.
నేను ఉన్నంత వరకు నా వాల్యూ వీళ్ళకి తెలీదు. నేను ఎంత మంచిదాన్నో వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఇదిగో తీసుకోండి. మీ సేవాకెళ్ళి కరెంటు బిల్లు కట్టమన్నాను, కట్టారా? పాలవాడి దగ్గరికి వెళ్ళి పాల బిల్లు ఇవ్వమన్నాను, ఇచ్చారా? అంతెందుకు సుబ్బారావు దగ్గరికి వెళ్ళి కిరాణా సామాన్ లిస్ట్ ఇవ్వమన్నాను, అదన్నా ఇచ్చారా? అవేమీ చెయ్యరు కానీ టైంకు ఫుడ్ మాత్రం కావాలి. నాలాంటి మంచిదాన్ని ప్రపంచం మొత్తంలో జల్లెడ వేసినా మీరు పట్టుకోగలరా? అసలు నాలాంటి మంచిదానితోటి మీరు ఎలా ఉంటే మీకు అసలు గయ్యాలిది రావాలి. నాలాంటిది మంచిది కాదు. ఏంటి అలా చూస్తున్నారు? అంటే ఇంత మంచిదానివి నువ్వే ఇలా ఉంటే ఇంకా గయ్యాలు తెస్తే నా బతికేమైపోద్ది? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కాలేజ్ జీవితం జియో సిమ్ లాంటిది. ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. బ్యాచులర్ జీవితం ఎయిర్టెల్ లాంటిది. అంత స్వేచ్ఛ ఎక్కడా దొరకదు. ఎంగేజ్మెంట్ ముందు జీవితం ఐడియా లాంటిది. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. కానీ పెళ్ళయ్యాక జీవితం వడాఫోన్ లాంటిది. ఎక్కడికి వెళ్ళినా నెట్వర్క్ ఫాలో అవుతుంటుంది అతిపిక్క పిల్లలాగా. పిల్లలు పుట్టాక జీవితం బిఎస్ఎన్ఎల్ లాంటిది. అన్ని సర్వీసెస్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. సో ఇదండి లైఫ్ అంటే. రిటైర్మెంట్ లైఫ్ అనేది ల్యాండ్ ఫోన్ లాంటిది. ఫోన్ పక్కనే కూర్చుని ఉన్నా మన కోసం ఒక్క ఫోన్ కూడా రాదు. యాండి అట్లా ఎలా ఉన్నాయి? నీ మొహల్లా ఉన్నాయి. అంత బాగున్నాయా? నీకు అలా అర్థమైందా? ఏ ఈ మొహాన్ని చూడడానికి 30 మందిని వేసుకొచ్చారు. బాబాయ్ ఆ నిజమా? ఏ అది మొఖం మరి. ఈ మొహానికి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా మీకు? ఆ, శివపతి పిండి గోడకేసి కొట్టి దానికి 2 కళ్ళు, ముక్కు, నోరు ఎడితే అలా ఉంటుందో అలా ఉంటుంది నీ మొఖం. మొఖం అంట మొఖం.